డేస్ అన్బాక్సింగ్ వీడియో. ఈరోజు నేను అన్బాక్స్ చేయబోయే వీడియో ఏంటో తెలుసా, ఇండోర్ ఫుట్బాల్ అంటే జనరల్గా మనకి నేనైతే ఆ ఫోటోలో చూసిన వెంటనే మీకు పరిచయం చేయాలనిపించింది. ఎందుకంటే అది డిఫరెంట్గా అండ్ ఇన్నోవేటివ్గా అనిపించి దీనికి లోపల ఫుట్బాల్లో ఒక లైట్స్ కూడా ఫిక్స్ చేశారు, మల్టీ కలర్ లైట్స్. ఇవన్నీ చూసిన తర్వాత వెంటనే ఇది కొంచెం ఇన్నోవేటివ్గా అనిపించి మీకు పరిచయం చేయాలనిపించి ఇది వెంటనే అన్బాక్స్ చేద్దాం అనుకున్నాను. సో ఈరోజు అన్బాక్స్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందా ఏంటి అదంతా చూద్దాం. సో ఇదైతే నేను అమెజాన్లో బుక్ చేశాను. దీని ప్రైస్ వచ్చి 449 రూపీస్. సో ఇది వర్దా కాదా, అంటే ఇది కరెక్ట్, అంటే దీనికి రీజనబుల్లా కాదా ఏంటి అనేది మనం అన్బాక్స్ చేసి చూద్దాం. సో మళ్ళీ దీంట్లో కూడా కార్డ్బోర్డ్ ఉంది. ఓకే, ప్లే లైక్ అ ప్రో. సో ప్లే లైక్ అ ప్రో అని ఉంది ఇక్కడ. ఓకే, సో ఫుట్బాల్ అనేది మనకి ఈ విధంగా ఉంది అన్నమాట. సో నేనైతే ఇలాంటి ఫుట్బాల్స్ ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. సో ఈ విధంగా మనకి ఎల్ఈడి లైట్స్ అంటే దీంట్లో ఫిక్స్ చేశారు, ఇలా మనకి లైటింగ్ అనేది వస్తుంది. ఫుట్బాల్ స్పోర్ట్ హోవర్స్ ఆన్ అ కుషన్ ఆఫ్ ఎయిర్ సాఫ్ట్ ఫోమ్ బంపర్ ఫర్ గ్రేట్. సో బంపర్లా ఉంటుందంట మనకి. ఒకవేళ ఏదైనా మధ్యలో అక్కడ స్టక్ అయిపోయినా వెంటనే వచ్చేస్తుంది అనమాట, ఒక బంపర్ లాగా సపోర్ట్గా ఉంది. ఎయిర్ సాఫ్ట్ ఫోమ్ బంపర్. సో ఇది ఎలా ఉంటుంది, చూడ్డానికే ఇలా ఉంది. సో మనం దీన్ని అన్బాక్స్ చేసిన తర్వాతే చూడాలి. వావ్, నాకైతే ఇది ఫుట్బాల్లా లేదు. ఇది ఎలా ఉందంటే చూడగానే నాకు ఇదైతే మాపింగ్ రోబోస్ వచ్చాయి కదా ఇప్పుడు, రోబోటిక్. సో అలాగే ఉంది చూడగానే, అయితే నాకు అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా బ్యాక్, ఈ వర్క్ ఇదంతా అలాగే ఉంది, సేమ్ ఈ డిజైన్ అంతా చూడడానికి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫోమ్ లాంటిది ఇచ్చారన్నమాట సపోర్ట్గా, అంటే ఒకవేళ ఎక్కడైనా తగిలినా కూడా దీనికి ఏమీ అవ్వకుండా అనేది ఇక్కడ సపోర్ట్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ హోల్స్ లాగా ఉన్నాయి, ఇక్కడ గ్యాప్ అనేది ఉంది మనకి. ఇక్కడ బ్యాటరీ అనేది ఇచ్చారు, దీనికి బ్యాటరీసే అని ఇక్కడ చూసారు కదా, ఇక్కడ బ్యాటరీస్ ఫిక్స్ చేయడానికి ఉన్నదన్నమాట. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ కూడా ఉంది. అండ్ ఇది ఇక్కడ స్క్రూస్ ఓపెన్ చేయాలన్నమాట. ఇక్కడ స్క్రూ సిస్టమ్ అనేది ఉంది. జస్ట్ మనం స్క్రూ ఓపెన్ చేస్తేనే మనం ఈ బ్యాటరీది అనేది కేసు ఓపెన్ చేయగలం అన్నమాట. సో ఇదైతే బ్లాక్ అండ్ వైట్లో ఉంది, ఈ కలర్ వచ్చి చాలా బాగుంది చూడడానికి మాత్రం, చాలా బాగుంది. ఇదైతే చూడగానే మాత్రం నాకైతే రోబోటిక్ మిషన్ లాగే అనిపిస్తుంది. ఎందుకంటే మాపింగ్ మిషన్స్ ఇప్పుడు ఉన్నాయి కదా, జస్ట్ ఇలా వెళ్ళి ఇలా వస్తాయి. సో ఆ విధంగానే ఉంది. ఇది ఎలా అవుతుందా ఏంటి అనేది, దీని వర్క్ ఎలా ఇది ఆడాలి అనేది చూపిస్తాను మీకు.
సో దీనికి ఇక్కడ 2 స్క్రూస్ ఇచ్చారు. నేను అది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత అయితే మనకి ఇలాంటి ప్లేట్ అనేది ఇచ్చారు, ఇలాంటిది. అందుకే ఈ స్క్రూస్ అనేవి ఇచ్చారు, ఎందుకంటే ఇక్కడ స్క్రూస్ అనేవి ఫిక్స్ చేశారు. ఈ ప్లేస్లో, ఈ హోల్స్లో స్క్రూస్ పెట్టిన తర్వాత ఈ ప్లేట్ అనేది మనకి ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అయిన తర్వాత దీనికైతే 4 బ్యాటరీస్ ఇచ్చారు. 4 బ్యాటరీస్ వేయాలి. సో వేసి చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ బ్యాటరీస్ అనేవి వాళ్ళు ఇవ్వలేదు, నేనే దీనికి ఫిక్స్ చేస్తున్నాను. దీనికి సెపరేట్గా అని బ్యాటరీస్ ఇవ్వలేదు. దీనికైతే నేను జస్ట్ ఇప్పుడు బ్యాటరీస్ వేరేగా నేను తెచ్చి వేసుకుంటున్నాను అనమాట. సో ఇది ఆన్ చేశాను. ఆన్ చేయగానే ఒక సౌండ్ అనేది వస్తుంది, అంటే మనకి ఎయిర్లా వస్తుందన్నమాట ఈ సౌండ్ అనేది. అంటే ఇక్కడ దీంట్లో కలర్స్ కూడా వస్తున్నాయి, మల్టీ కలర్స్ చూసారు కదా. నేను ఆన్ చేయగానే ఈ కలర్స్ అనేవి మనకి కనిపిస్తాయి. బ్లూ, పింక్, వైలెట్, గ్రీన్, ఈ కలర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మనం దీంట్లో మోటార్ కూడా ఉంది, సౌండ్ వస్తుంది, మోటార్ సౌండ్. సో ఈ విధంగా బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, ఈ లైటింగ్స్ అనేవి ఇలా ఆన్ అవుతాయి అన్నమాట. చూడండి, సో స్టార్ట్ అయింది ఇది వర్క్ అవ్వడం. సో ఇలా మోటార్ మనం ఆన్ చేయగానే మోటార్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది అండ్ కలర్స్ ఈ విధంగా మనకి ఆన్ అవుతాయి అన్నమాట. ఇది ఆన్ అవ్వగానే, ఇది ఆన్ చేయగానే. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది ఫ్లోర్ మీద చూద్దాము. ఇది ఏంటంటే ఎక్స్పెషల్లీ మార్బుల్స్ కానీ టైల్స్ కానీ దాని మీదే ఆడాలి అని ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి రఫ్ ఏరియాస్లో, రఫ్ సర్ఫేసెస్లో అంటే గ్రౌండ్ అలాంటి ఇట్లో ఆడితే అలాంటి వాటిల్లో ఆడకూడదు. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా మనకి క్లియర్గా ఇక్కడ మెష్ లాంటిది ఇచ్చారు. ఆ మెష్లోకి డస్ట్ అంతా వెళ్ళిపోయి డ్యామేజ్ అవ్వచ్చు ఈ ప్రోడక్ట్ అనేది. ముందుగా చూసుకోవాలి, మనకి సర్ఫేస్ అనేది రఫ్గా ఉండకూడదు, సాఫ్ట్గా ప్లెయిన్గా ఉండాలి. అంటే మార్బుల్స్ కానీ టైల్స్ కానీ అవి చూసుకోండి, ఎందుకంటే ఈ మెష్లోకి డస్ట్ అంతా దూరిపోయి అది వర్క్ అవ్వదన్నమాట. సో అది నెక్స్ట్ ఇది మనం ఎలా వర్క్ అవుతుందో అనేది అది కూడా చూద్దాము.
చూసారు కదా, ఇది ఏంటంటే మనకి ఎలక్ట్రానిక్ ఇండోర్ ఫుట్బాల్ అన్నమాట. అంటే బయటకు వెళ్ళకుండా మనం జస్ట్ ఇంట్లో క్లిక్ చేస్తే జస్ట్ ఎలా కావాలంటే అలా ఇది వెళ్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది బెడ్ కిందకి కానీ లేకపోతే ఎక్కడికైనా ఏ మూలకి వెళ్ళినా ఏ కార్నర్స్లోకి వెళ్ళినా మళ్ళీ అది బంపర్ ఉంది కాబట్టి ఈ సపోర్ట్ ఈ బంపర్ మాట, ఇది బంపర్ లాగా వర్క్ అవుతుంది అనమాట. ఇది ఏంటంటే అందుకనే మెయిన్ ఇచ్చారు, అంటే లోపల కార్నర్స్లోకి వెళ్ళిపోయినా అది జస్ట్ ఒక డాష్ ఇచ్చి మళ్ళీ అదే ముందుకు వచ్చేస్తుంది అనమాట. మనం వెళ్ళి టైం వేస్ట్ అవ్వకుండా అది లోపలికి ఎక్కడికో వెళ్ళిపోతే మళ్ళీ దానికోసం మనం వెతకక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అది బంప్ చేసుకొని వెంటనే వచ్చేస్తుంది అనమాట. సో అందుకనే ఈ కుషన్ లాంటిది ఇచ్చారన్నమాట, సాఫ్ట్గా స్మూత్గా ఉండడానికి. అండ్ ఇదేంటంటే ప్లాస్టిక్ మెటీరియల్ ఫైబర్. అండ్ ఇక్కడ అంటే మెష్ ఇచ్చారన్నమాట, ఇది కూడా. సో ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్, ఇది 4 బ్యాటరీస్ ఇచ్చారు. మనము దీనికైతే సెపరేట్గా బ్యాటరీస్ అనేవి వాళ్ళు ఇవ్వలేదు, మనమే ఫిక్స్ చేసుకోవాలి. ఇదైతే నాకు నచ్చింది చాలా, అంటే ఈ రీజనబుల్ అని అనిపించింది, ఎందుకంటే ఈ మోటార్స్ కానీ ఈ లోపల మోటార్స్ కానీ ఇవన్నీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఒక్కటే డిసడ్వాంటేజ్, మనకి ఛార్జెస్ లాంటి అంటే ఛార్జర్కి కనెక్ట్ చేసుకునే టైప్లో ఇస్తే ఛార్జింగ్ అయిపోగానే మళ్ళీ యూస్ చేసుకోవడానికి అలా ఆ టైప్లో ఉంటే బాగుండు అనిపించింది. అండ్ ఇదేంటంటే మనకి బ్యాటరీస్ ఇచ్చారు, అదొక్కటే డిసడ్వాంటేజ్, ఎందుకంటే మనకి బ్యాటరీస్ అయిపోతుంటే మనం మార్చుకోవాలన్నమాట. ఛార్జింగ్ అయితే మనకి ఎప్పుడు కావాలంటే అది అయిపోగానే మనం పెట్టేసుకోవచ్చు. ఆ విధంగా ఉంటే బాగుండు అనిపించింది, ఎందుకంటే ఇది ప్రైస్ కాబట్టి కొంచెం అదొక్కటే డిసడ్వాంటేజ్ నాకైతే. సో ఈ ప్రోడక్ట్ అయితే నేను పర్వాలేదు, నాకు నచ్చింది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్నోవేటివ్ వీడియోస్, అన్బాక్సింగ్ చేసిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. ఏదో ఒక్కటైనా మీకు కనెక్ట్ అవుతుంది, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి, అప్పుడే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.